ఈరోజు బుధవారం రోజు 6:30 నుంచి 7 గంటల లోపు తే ఇలా గుమ్మం ముందు చల్లితే చాలండి. మీ ఇంట్లో ఉండే కష్టాలు, బాధలన్నీ తీరిపోతాయి. కన్నీళ్లు, దరిద్రాల నుంచి మీకు చక్కని విముక్తి కలుగుతుందని చెప్పి పండితులు చెప్తున్నారు. బుధవారం అనేది బుధునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు అందరూ కూడా వినాయకునికి పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ బుధవారం రోజున గుమ్మం ముందు ఈ గింజలను చల్లితే చాలండి. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి మన హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి. గుమ్మం లక్ష్మీదేవితో సమానం అని చెప్పి అంటూ ఉంటాం కదా పెద్దలు. అందుకే గుమ్మం తొక్కొద్దు, గుమ్మం పైన కూర్చోకూడదు అని చెప్పి పెద్దలు చెబుతూనే ఉంటారు. పద్ధతిగా గుమ్మాన్ని అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. పట్టణాల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి వచ్చేసింది. ఈ సంస్కృతి వలన గుమ్మాలనేవి కరువైపోయాయండి. ప్రధాన గుమ్మానికి తప్ప ఇంక ఏ ఎక్కడా కూడా గుమ్మాలనేవి సరిగ్గా ఉండవు. ఆఖరికి గదులు కూడా చాలా ఇరుకుగా కట్టుకునే పరిస్థితి. అసలు ఏ గదులు ఇరుకు, పైగా వాటికి గుమ్మాలు కూడా ఎందుకు దండగ అనేటువంటి పరిస్థితి వచ్చేసిందండి. కానీ కనీస ప్రవేశ ద్వారానికి ఆయన గుమ్మాలు ఖచ్చితంగా ఉండాలి. ఏ గృహానికైనా సరే గుమ్మాలు తప్పనిసరి. పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదండి. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఏ గదికైనా సరే గుమ్మాలుంటాయి. గుమ్మం ఇంటికి శ్రీరామ రక్ష. అందుకే గుమ్మానికి పసుపు, కుంకుమలతో అలంకారం అని పెద్దలు చెబుతూ ఉంటారు. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికే ఇంటికి గుమ్మం ఉండాలి అని చెబుతారు మన పెద్దలు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి గుమ్మాన్ని కాలితో తన్నకూడదు. దానిపైన కూర్చోకూడదు. ఎవ్వరికైనా సరే ఏదైనా సరే వస్తువు లేదా డబ్బులు ఇచ్చేటప్పుడు ఇవతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభసూచకం కాదని పెద్దలు చెబుతూ ఉంటారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు. ఇంటి గుమ్మం పైన కూర్చుని ఎలాంటి పద్ధతుల్లో కూడా భోజనం చేయకూడదు. అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు. చాలామంది గుమ్మం పైన కూర్చుని తల దువ్వుకోవడం, పూలమాలలు కట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. గుమ్మం పైన తలపెట్టి నిద్రించకూడదండి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లుగా అవుతుంది. చాలామంది కూడా ఇంటి గుమ్మం ముందు డస్ట్‌బిన్స్, విరిగిపోయిన కుర్చీలు పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టడం వలన ఇంట్లో శుభం అనేది జరగదు. గుమ్మం ముందు డస్ట్‌బిన్స్, విరిగిపోయిన వస్తువులు పెట్టడం వలన ఏంటంటే అరిష్టం జరిగే అవకాశం ఉంటుందండి. అందువలన డస్ట్‌బిన్స్‌ని గుమ్మం ముందు పెట్టకండి. చాలామంది కూడా ఇంటిలోనికి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తూ ఉంటారు. ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంటిలో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మెయిన్ డోర్ గుమ్మం పైన మనీ ప్లాంట్ మొక్కను పెంచకూడదు. లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. గుమ్మం లక్ష్మీ స్వరూపం కాబట్టి గుమ్మం దగ్గర ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి బుధవారం రోజు గుమ్మం ముందు ఇది చల్లితే చాలండి, మీ జీవితం మారిపోతుంది. మీ ఇంటిలో కనక వర్షం కురుస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. మరి బుధవారం రోజు గుమ్మం ముందు ఏం చల్లితే కనక వర్షం కురుస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఆశ్రయం ఇచ్చిన వారి విషయంలో ఆశ్రయం పొందిన వారు ఏ విధంగా నడుచుకోవాలో తెలిపేటువంటి ఒక పురాణ కథను మనం విందామండి. కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ఆహ్, షే భీష్మరాజు అంపశయ్య పైన పడుకున్న భీష్మునికి చెబుతాడండి ఈ విధంగా. ఆ సందర్భంలో ధర్మరాజుకు ఆశ్రయం ఇచ్చిన వాడి ఎడల ఆశ్రయం పొందినవాడు ఎలా నడుచుకోవాలి అని భీష్ముడిని అడుగుతాడు. దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెబుతాడు. అది మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ శ్వాసంలో ఉన్నది. అనగనగా కాశీరాజ్యంలో ఓ వేటగాడు ఉండేటువంటి వాడు. అతను తన బాణాలకు విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఒకరోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకుంటాడు. అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి లేన్ల గుంపు కనిపిస్తూ ఉంటుంది. వెంటనే వాటికి గురి చూసి బాణాలు వదులుతాడు. వేటగాడే దురదృష్టి ఏమో లేళ్ల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ కూడా గురి తప్పుతాయి. వాటిలో ఒక బాణం పోయి నేరుగా ఒక చెట్టులోనికి దిగబడుతుంది. బాణం కొసికి విషం ఉండడం వలన చెట్టు మారిపోవడం మొదలవుతుంది. చెట్టుకు ఉన్నటువంటి ఆకులన్నీ రాలిపోతాయి. పళ్ళు చెట్టు మీదనే కుళ్ళిపోతాయి. కాండం ఏవత్తు ఎండిపోతుంది.
ఆ చెట్టు త్వరలో ఒక చిలుక నివాసం ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆ చెట్టులోనే ఉంటుందండి ఆ చిలుక. దానికి చెట్టంటే చాలా అభిమానం. దాంతో చెట్టు ఎండిపోతున్నా చెట్టుని వీడిపోయేందుకు మనస్సు రాలేదండి. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడిపేసేదండి. ఒక్కొక్క రోజు గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెల్లదీస్తూ ఉంటుంది. తన సుఖ దుఃఖాలలో భాగమైనటువంటి చెట్టు అలా మోడుబారిపోవడం చూసి దానికి ఆకలే వేయట్లేదు. చెట్టు పట్ల చిలుకకు ఉన్నటువంటి అభిమానం ఇంద్రుని వరకు పాకుతుంది. దాంతో స్వయంగా ఆయనే మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వస్తారు. నీకు నీడనిచ్చినటువంటి చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం, కానీ మేడుబారిన చెట్టుని ఆశ్రయించి పచ్చని నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు అంటాడు. నీ చెట్టు మీద ఉండే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నీవు జీవనం సాగించేందుకు మరొక చెట్టు దొరకలేదా? నా మాట విని అందవిహీనంగా ఉన్నటువంటి ఈ చెట్టును వీడి మరొక చెట్టును చూసుకో అంటారు. తన దగ్గరకు వచ్చిన మనిషి రూపంలో ఉన్న ఇంద్రుడు అని గ్రహిస్తుంది చిలుక. కానీ ఆత్మ సౌందర్యం స్వచ్ఛమైనది కదా! అందుకే అయ్యా, మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఈ చిట్టి వీడు ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను. దీని మీదే ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్న బిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుందే. ఎండా వానల నుంచి, ఆకలి బాధల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించిందే. ఇలాంటి చెట్టుని కష్టకాలంలో నేను వీడి ఎక్కడికి పోగలను? మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పి చెప్పుకొస్తుంది చిలుక. నిబద్ధతకు విశ్వాసానికి ఈ ఇంద్రునికి నోట మాట రాలేదు. నీలాంటి చిన్ని జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం చాలా ఆశ్చర్యం. నీ నేస్తం పట్ల నేను విశ్వాసానికి మెచ్చాను. ఏదైనా వరం కోరుకో అంటాడు. అభయమిస్తాడు. చిలుక, అయ్యా, దయచేసి నన్ను ఈ చెట్టును వేరు చేయకండి. మీరు ఏదైనా సరే నిజంగా వరాన్ని ప్రసాదించాలి అనుకుంటే ఈ చెట్టు చెదిరించేలాగా పండ్లు పుష్పాలతో కలకలలాడేలా దీవించండి అని వేడుకుంటుంది. చిలుక మాటకు మురిసిపోయినటువంటి ఇంద్రుడు 4 చుక్కల అమృతాన్ని చిలకరించగానే జీవం పోసుకుంటుంది. అతను చేసిన మంచి పనికి చిలుక కూడా చనిపోయాక స్వర్గం చేరుకుంటుంది. చిలుకకు చెట్టు మీదనే ఉండేటువంటి భక్తి, దయ, కృతజ్ఞతాభావం మెచ్చుకోదగ్గింది. పూర్వం చెట్టు బాగున్నప్పుడు ఆశ్రయించుకున్న సంగతి చిలుక మర్చిపోలేదండి. కానీ చాలామంది మనుషులు ఇతరులు చేసిన మేలు మర్చిపోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కథలో చిలుక చేసినటువంటి పని అలాంటి వారికి కనువిప్పు కలిగించేదిగా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వస్తే బుధవారం విఘ్నేశ్వరునికి ఇష్టమైన రోజు. బుధవారం గణపతిని పూజించాలి లేదా గణపతి ముందు దీపం పెట్టి నమస్కారం చేసుకోవాలి. ఇక బుధవారం రోజు సాయంత్రం 5:30 నుంచి 6 గంటల మధ్యలో 1 స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలను తీసుకొని మీ కుడి చేతిలో వేసుకోవాలి. ఆవాలు, మెంతులు ఈ రెండింటిని కలిపేసి మీ కుడి చేతిలో పట్టుకోవాలి. ఈ తర్వాత వీటిని చేతిలో పట్టుకొని మీ ఇల్లంతా ఒక్కసారి కలయతిరగాలి. బెడ్రూమ్, బాత్రూమ్, కిచెన్, హాల్ ఇలా అన్ని గదుల్లో కూడా తిరగాలండి. అలా ఇల్లంతా తిరిగిన తర్వాత మెంతులను, ఆవాలను తీసుకొని మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళండి. అంటే బయటకు వెళ్ళవద్దు. మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి ఇంటి లోపలే నిలబడి మాకు ఉన్న సమస్యలన్నీ పోవాలి, ఇంటిలో దుష్ట పీడలు పోవాలి అని చెప్పి దృఢంగా ఒక్కసారి సంకల్పం చెప్పుకోవాలండి. ఆ తర్వాత ఈ మెంతుల్ని, ఆవాలని ఇంటి లోపల నిలబడి మెయిన్ డోర్‌కి అంటే గుమ్మం ముందు పడేలాగా విసిరివేయాలి. ఇలా విసిరేయటం వలన ఏంటంటే మీ ఇంట్లో చెడు పోతుంది. ఇంట్లో వారికి మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఫలితం వస్తుందండి. ఇలా పడేసిన మెంతులు, ఆవాలను మరుసటి రోజు ఉదయం వరకు ఎవ్వరూ తొక్కకుండా చూసుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం నిద్రలేచిన తర్వాత మెంతులను, ఆవాలను గుమ్మం ముందు నుంచి తీసేసి డస్ట్‌బిన్‌లో వేసేయండి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకున్న కష్టాలన్నీ పోతాయి కనుక మీరు కూడా బుధవారం రోజు గుమ్మం ముందు వీటిని చల్లి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం రోజు
సరిగ్గా సాయంత్రం 6 తర్వాత పసుపుని దీని మీద చల్లితే చాలండి. అపర కుబేరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు రోజు రోజుకి మీ సంపాదన బాగా పెరిగిపోతుంది. మరి బుధవారం రోజు పసుపుని దేని మీద చల్లాలి? ఆ వస్తువులు ఏంటి? అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలామంది కూడా జీవితంలో ఎప్పుడూ ప్రశాంతత లేక ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారండి. ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవకపోవడం, ఖర్చులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు రావడం, ఇలా రకరకాల సమస్యలు అనేవి ప్రతి మనిషికి ఎదురవుతూనే ఉంటాయి. ఇలా సమస్యలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. గ్రహదోషాలు, పితృశాపాలు, పూర్వకర్మ శాపాలు, పూర్వజన్మలు చేసినటువంటి పాపాలు కొంతమందిని ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి. ఇవే దరిద్ర బాధలుగా తయారై చేసే పనిలో కూడా ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి శాపాలు ఉన్నవారు, గ్రహబలం లేనివారు, జాతకంలో దోషాలు ఉన్నవారు బుధవారం రోజు పరిహారం గనక చేసినట్లయితే ఆ దోషాలన్నీ కూడా పోయి అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఎలా చేయాలి అని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిహారం చేయడానికి 3 వస్తువులు కావాలండి. అవి ఏంటంటే ఆకుపచ్చ రంగు క్లాత్, ఒక పీచు తీయని కొబ్బరికాయ, చిటికెడు పసుపు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే బుధవారం ఈ పరిహారం చేసుకోవచ్చండి. ముందు పచ్చటి వస్త్రాన్ని తీసుకొని దానిలో కొబ్బరికాయను వేయాలి. కొబ్బరికాయతో పాటు 11 లేక 21 రూపాయల కాయిన్స్ వేయాలి. ఆ తర్వాత ఈ కొబ్బరికాయను వస్త్రంలో కట్టి మూడి వేయాలి. ఈ మూట మీద చిటికెడు పసుపును చల్లాలి. కొబ్బరికాయను రూపాయలను మూట కట్టి ఆ మూట మీద ముడివేసిన చోట పసుపును చల్లాలి. అంతే. ఈ విధంగా చేసిన తర్వాత ఈ మూటను తీసి పూజా మందిరంలో పెట్టి ధూపం, దీపం, నైవేద్యాలు చూపించాలి. మీకు ఉండే సమస్యలు తీరిపోవాలని దృఢంగా సంకల్పం చెప్పుకోండి. మీ కోరికలను గట్టిగా భగవంతునికి చెప్పుకోండి. అంతే. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ అంతా కూడా సాయంత్రం 6 తర్వాతే చేయాలండి. పగటిపూట చేయకూడదు. పూజ గదిలో పసుపు జల్లి పెట్టిన మూతను అలాగే మరునాడు ఉదయం వరకు వదిలేయాలి. మరునాడు ఉదయం ఈ కొబ్బరికాయ మూటను తీసి ఇంటిలో బీరువాలో లేదా ధనం దాచుకునే ప్రదేశంలో పెట్టండి. వ్యాపారం చేసేవారైతే వ్యాపార స్థలంలో గల్లాపెట్టెలో ఈ మూతను పెట్టి ఉంచారంటే ఈ మూట ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుంది. ధన సంపాదన రెట్టింపు అవుతుంది. దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. సమస్యలు పూర్తిగా వెళ్ళిపోయి మీరు ఆనందకర జీవితాన్ని పొందే అవకాశం ఉంది కనుక రేపు బుధవారం రోజు సాయంత్రం ఈరోజు బుధవారం పసుపు ఈ ఇలా చేసి దోషాలన్నిటిని నివారించుకొని సంతోషంగా ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.